విడిచి నా హృదయం పరితపించే నీ కోసం. నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయ్యా. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ కుమారుడను నేను, నీ కుమారుడను నేను. నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయే యేసువారు నా కోసం, మనందరి కోసం చనిపోయారు కనుక ఆ రక్తముతో ఎవరైతే కడుగుకుంటున్నారు, శుద్ధి చేసుకుంటున్నారు, మీరందరికీ బైబిల్ చెప్పే పేరేమిటంటే పరిశుద్ధులు. నిన్ను విడచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము. ఇప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నీ కంటి నా వెనక ఒక ఆయన నిలబడున్నాడు, ఆయన నీతో యుద్ధం చేయబోతున్నాడు. ఆయన సైన్యములకు అధిపత్యము నాన్నా, నాన్నా, నీ కుమారుడను నేను. బాహ్య పురుషుడు బలహీనపడుతుంటే, బాహ్య పురుషుడు శోధింపబడుతుంటే అంతరంగ పురుషుడు ఏమవుతున్నాడు? బలాన్ని పెంచుకుంటాడు. మన పెయిన్ ఒక పనిష్మెంట్ అని అనుకుంటాము, కానీ ఇట్ ఈస్ ద ప్రిపరేషన్ అన్న విషయం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. తమ జీవితాన్ని దేవుని కొరకు అప్పగింపబడినటువంటి వ్యక్తులుగా ప్రవర్తించడం కొరకు, ఇదిగో నేను కష్టపడ్డానయ్యా, ఇదిగో ఏ బిడ్డ అని రేపు దేవుడు